అందరికీ నమస్కారం అమ్మ. మీ అందరూ సంతానం కోసం వచ్చారు. సంతానం అనేది జనరల్గా ఒక మెడికల్ కండిషన్ కాదు, జస్ట్ కేవలం డాక్టర్తో అయ్యే ట్రీట్మెంట్ కాదు. సంతానం సమస్య ఎమోషనల్ సమస్య, ఫైనాన్షియల్ సమస్య, ఫిజికల్ సమస్య. ఈ మూడు కూడా యాడ్ అయి ఉంటాయి. ఫిజికల్గా మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే సరైన ఆహారం ఉండాలి, సరైన విహారము మీకు అందుతూ ఉండాలి. ఆహారం విషయంలోకి వచ్చేటప్పటికి పోషక విలువలు ఉన్న ఆహారం మీరు తీసుకోవడం ముఖ్యం. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏది మంచి ఆహారం అనేది మీకు చాలామందికి డౌట్స్ ఉంటాయి. అవన్నీ నేను కౌన్సిలింగ్లో చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు బుక్ ఇస్తాం, మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్. దాంట్లో ఏం తింటే మంచిది, ఎలాంటి ఆహారం మీకు ఉపయోగపడుతుంది మీ వీర్యకణానికి, మీ అండాలకి, అలాగే రేపు మీకు ప్రెగ్నెన్సీ వచ్చి మీ బిడ్డ ఎదగడానికి ఎలాంటి ఆహారం మీకు ఉపయోగపడుతుంది అనేది ఆ బుక్లో మీకు డీటెయిల్డ్గా ఉంటుంది. అట్లాగే మేడం కూడా పావని మేడం కూడా ఎకటి హబ్ అనే ఛానల్లో దాదాపు 500 వంటలు వండి మీకు పెట్టారు. మీకు ఉపయోగపడే వంటలన్నీ ఎలా వండుకోవాలనేది కూడా ఆవిడ చూపించారు. ఇక్కడ డాక్టర్గా నేను డాక్టర్ బాబులాగా, ఆవిడ వంటలక్కలాగా మీ జీవితంలో కార్తీక దీపం వెలగడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా మరొక ప్రయత్నం, ప్రపంచంలో ఎవరి చేయని ఇంకొక ప్రయత్నం కూడా మేము ఏం చేస్తున్నామంటే సరైన పోషక విలువలు ఉన్న ఆహారం అంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపించడానికి ఇక్కడ మీకు ఆహారం కూడా ప్రసాదంలాగా అందిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా జరగకపోయినా ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే మీరు ఎంతో దూరాల నుంచి వస్తూ ఉంటారు. ఆ వచ్చేటప్పుడు బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, ఆటోలు ఎక్కి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి డాక్టర్ గారిని కలవాలి, మళ్ళీ ఆయన మిస్ అయిపోతారేమో అనే ఉద్దేశంతో ఆ భోజనాలని, టిఫిన్లని అన్నీ స్కిప్ చేసేస్తూ ఉంటారు. ఒకవేళ తిన్నా కూడా ఏదో ఎక్కడ దొరికితే అక్కడ ఏది పడితే అది తినేసి ఆరోగ్యాలు పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మేడం చూసి మేడం మనకు ఆలోచన చేశారు. ఒక అమ్మ మనసుతో ఆవిడ ఆలోచించి, నా భర్తను నమ్మి ఇంత దూరాల నుంచి వస్తున్నారు వీళ్ళు, భోజనానికి బయటికి వెళ్ళమంటే ఊరు కాని ఊరిలో హోటల్ని ఎత్తుక్కుంటూ దారి తప్పిపోతున్నారు, దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే అది తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. వాళ్ళకి మంచి ఆహారం మనమే తీసుకొచ్చి పెడితే వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే కొంతమంది ఆ హోటల్కి వెళ్ళడానికి భయపడి అలాగే కూర్చుని భోజనం తినుకోకుండా అలా నిస్సత్తుతో మరి ఉండిపోతారు. ఇవన్నీ లేకోకుండా మనం ఇక్కడే ఈ ఆహారాన్ని ఒక ప్రసాదంలాగా అందిస్తే బాగుంటుంది అనే ఆలోచన ఒక అమ్మ మనసుతో ఆవిడ చేయడం. గత 8 నెలల నుంచి మేము నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద ఇక్కడ ఇది కొనసాగిస్తూ ఉన్నాం. ప్రసాదం ఎందుకు అంటున్నామంటే ఇది మీరు అందరూ కూడా ఒక సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉండగా బయటంతా ఐవీఎఫ్లు, ఆపరేషన్లు అంటూ భయభ్రాంతులకు గురి చేస్తుంటే, మరి ఆ భగవంతుణ్ణే దీనంగా ప్రార్థిస్తుంటే బయట అవమానాలని, ఆవేదనని, మీ కన్నీళ్ళని కడగడానికి, మీ ప్రమాదంలో నుంచి మిమ్మల్ని గట్టెక్కించడానికి ఆ భగవంతుడే ఒక యూట్యూబ్ వీడియో ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో నా గురించి తెలియజేసి, ఇదిగో అమ్మ డాక్టర్ వైఎస్ బాబు, కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఐవీఎఫ్ లేవు, అక్కడ ఆపరేషన్ లేవు, ఒళ్ళు గుల్లవదు, చక్కగా అక్కడికి వెళ్ళి మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని ఒక దారి చూపించాడు ఆయన. కాబట్టే మీరు ఇక్కడికి వచ్చారు, మీకు మీరుగా రాలేదు. మీరు వద్దామన్నా కూడా మీ పక్కనున్న ఆ దెయ్యాలు, ఆ దేవరలన్నీ మిమ్మల్ని ఆపుతాయి. సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, అంత దూరం వెళ్ళాలా, ఆ విజయవాడ వెళ్ళాలా మీరు అని చెప్పేసి ఆపడానికి ప్రయత్నించిన భగవంతుడు ఆగనివ్వలేదు. పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. అంటే ఒక బిడ్డని మీకు ఇవ్వడానికి ఆయన సంకల్పించాడు. ఒక బిడ్డని మీరు కనగలిగినప్పుడు చక్కగా మీరు మాతృదేవత, పితృదేవత అవుతారు, దేవుళ్ళు అవుతారు. అలాంటి కాబోయే దేవుళ్ళనే మా ఇంటికి అతిథులుగా పంపించినప్పుడు మీకు భోజనం పెట్టుకునే అదృష్టం కూడా మాకు ఆయన ఆలోచన కలిగించాడు. సో అందుకు ఇది మేము ఇక్కడ ఒక భోజన కార్యక్రమం మీకు ఏర్పాటు చేశాం. కాబట్టి ఇది ప్రసాదం ఎందుకు అంటున్నామంటే ఇందాకే చెప్పాను నేను, ఆహారం అనేది వీర్యవృద్ధికి, అండాల క్వాలిటీకి మూలాధారం. మరి ఈ ఆహారము
మీరు ఇంటి దగ్గర తీసుకున్నారు, సపోజ్ పులిహారే ఇంటి దగ్గర తీసుకున్నారు, అది వట్టి పులిహారే. అదే మీరు గుడిలోకి వచ్చి పూజారి గారి చేతుల మీదుగా తీసుకున్నారు, అది ప్రసాదం. మీరు ద్రాక్షరసం రోడ్డు మీద తాగారు, అది వట్టి జ్యూసే. అదే పాస్టర్ గారి చేతి మీదుగా బ్రెడ్ ద్రాక్షరసం తాగారు, అది ప్రసాదం. అలాగే ముస్లింలు కూడా హలాల్ చేస్తారు. ఆహారాన్ని భగవంతుడు స్వరూపంగా భావించి మనం స్వీకరించాలి. మీరు యేసుప్రభుని నమ్మితే యేసయ్య ప్రసాదంగా భావించి ఇది స్వీకరించండి. వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదం కింద, అల్లాని నమ్ముకుంటే అల్లా ప్రసాదంగా భావించి ఈ ఆహారాన్ని మీరు స్వీకరించాలి. అందుకే దీన్ని ప్రసాదం అన్నాం. ఈ ప్రసాదం మీ ఒంట్లోకి వెళ్ళి మీ వీర్య వృద్ధిని, అండాల క్వాలిటీని పెంచడానికి విటమిన్స్గా, మినరల్స్గా, న్యూట్రియంట్స్గా, ట్రేస్ ఎలిమెంట్స్గా మారి మీకు సత్తువుని కలిగించడమే కాకుండా నీ బిడ్డను అందించడానికి కూడా సహకరిస్తుంది. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక కూడా ఇలాంటి జాగ్రత్తలే మీరు తీసుకోండి. ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా నేను కౌన్సిలింగ్లో చెప్తాను. మీ అందరూ కూడా ప్రపంచంలో ఎంతోమంది డాక్టర్లు మీరు చూశారు, ఇప్పుడు వరకు వెళ్ళారు. కానీ 500 రూపాయల ఫీజు 10 రోజులకి, 15 రోజులకి, మహా అయితే నెల రోజులకి తీసుకున్నారు. కొంతమంది అయితే 2 లక్షలు, 3 లక్షలు కూడా నెలకు తీసుకున్నారు. కానీ ఎవరు కూడా భోజనం అనేది మీకు పెట్టలేదు. భోజనం ఎక్కడన్నా పెట్టారా? చూసారా మీరు? ఎక్కడ పెట్టలేదు. కానీ ఇక్కడ మేము పెడుతున్నామంటే భగవంతుడు కరణేశు మంత్రిలాగా నా భార్య ద్వారా మాకు ఒక అవగాహన, ఒక ఆలోచన కలిగించాడు. మా ద్వారా ఆ కార్యక్రమాన్ని చేయిస్తున్నాడు. ఇదే కార్యక్రమాన్ని ఒక ఫోటో తీసి, వీడియో తీసి మనం పెట్టగలిగితే, ఒక యూట్యూబ్లో వీడియో చూసి, ఫోటో చూసి ఎలాగైతే మీరు ఇక్కడికి రాగలిగారో, భగవంతుడు మీకు దారి చూపించాడో, అలాగే మంచి మనసున్న డాక్టర్లు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టుకుంటారు. అలాగే లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా కొన్ని వేల సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. కుట్టు మిషన్లు ఇవ్వడం, గ్రైండర్లు ఇవ్వడం, సైకిళ్ళు ఇవ్వడం, కాలేజీ ఫీజులు కట్టడం, స్కూల్ పిల్లలకి ఐ స్క్రీనింగ్లు చేసి కళ్ళజోడులు ఇవ్వడం, ఇలా అనాథాశ్రమాల్లో పిల్లలకి, వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో మరి యూనిఫామ్లు, బుక్స్లు ఇచ్చినా వాళ్ళకి కావలసిన ఇతరత్ర సౌకర్యాలు కూడా మనము అందించడం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఆడపిల్లలకు కూడా చిన్నప్పుడే స్కూల్లో టీకా వేస్తే పెద్దయ్యాక, తను అమ్మయ్యాక క్యాన్సర్తో చనిపోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పి అలాంటి టీకాలను కూడా స్కూల్లో వేసి రాబోయే అమ్మను కూడా కాపాడుకోవడానికి మనం టీకాలు కూడా అందిస్తున్నాం. ఈ లయన్స్ క్లబ్లో రీజనల్ చైర్మన్గా కృష్ణా, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ రెండింటికి నేనుంటే, మేడం గారు విజయవాడ జోన్కి జోన్ చైర్మన్గా, దుర్గాతేజ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే వాకర్స్ క్లబ్లో డిస్ట్రిక్ట్ 202కి డిప్యూటీ గవర్నర్గా నేనుంటే, మేడం గారు వాకర్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇలా అన్ని పదవులు మా ఇంట్లోనే మా ఇద్దరికే ఇచ్చారంటే దానికి కారణం మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు. ఒకరికొకరు పొటాపొటీగా చేస్తున్నాం. జనరల్గా భర్త డబ్బులు ఖర్చు పెడుతుంటే ఏ భార్య అయినా వెనక లాగొద్ది, ఏదో చచ్చినవాడు అంతా ఖర్చు పెట్టేస్తున్నాడని తిట్టుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ గేర్, భర్తకి పోటీగా మరి ఆవిడ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టే ఆవిడ కూడా పదవులు వచ్చినాయి. అలాగే మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు ఇచ్చింది మా ఇద్దరికి. అలాగే ఇప్పుడు కూడా తెలంగాణ నుంచి ఆవిడకి సేవారత్న, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఏప్రిల్ నెలలో ప్రకటించారు. అబ్దుల్ కలాం అవార్డు అందుకున్నాం, మదర్ తెరీసా అవార్డు అందుకున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడే 2015లోనే నేను 3 సార్లు ఉత్తమ వైద్యుడిగా అవార్డులు పొందాను. అవార్డులు నాకు కొత్త కాదు, మరి ఇది కాదు. రీసెంట్గా మొన్న ఆదివారం కూడా సంతాన బ్రహ్మ అని చెప్పి విజయవాడలోని సేవా సంస్థలన్నీ కలిపి మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. సంతాన బ్రహ్మ ఎందుకంటే 16,300 మందికి, ప్రపంచంలో అంతమందికి ప్రెగ్నెన్సీలు ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా ఇచ్చిన డాక్టరు ప్రస్తుతానికి ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే. ఈ విషయాన్ని ఇండోనేషియా, మలేషియా నుంచి కూడా గుర్తించి, అక్కడ గైనకాలజిస్టులు కూడా గుర్తించి మరి మనల్ని అక్కడ కూడా పిలవడం, అక్కడ కూడా అభినందించడం జరిగింది. మరి భారతదేశంలోని గైనకాలజిస్టులు కూడా మన సేవలను గుర్తించి దీనికి పేటెంట్ ఇవ్వాలి డాక్టర్ గారికి పేటెంట్ ఇస్తే అది మొత్తం పుస్తకాల్లోకి చేరిద్ది. పుస్తకాల్లో చేరి మాలాంటి డాక్టర్లు కూడా అన్ని చోట్ల ప్రాక్టీస్
చేయొచ్చు, ఆయన ఎలాగో సేవా కార్యక్రమంగా చేస్తున్నారు, అలాంటివి చేయాలని వాళ్ళు కూడా మన గురించి రికమెండేషన్ కూడా చేయడం జరిగింది. సో ఇలా జరుగుతున్న డాక్టర్ దగ్గరికి మీరు రావాలంటే కేవలం దేవుడు దయ ఉంటేనే జరుగుద్ది. అలాంటి భగవంతుడు మీ వెనకాల ఉన్నాడు కాబట్టి మీరు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అతి తొందరలోనే మీరు అందరూ కూడా అమ్మా నాన్న అవుతారు. అందుకు గాను ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే భగవంతుడి ప్రసాదం లాంటి ఆహారాన్ని తీసుకోవాలి. మంచి చేతుల మీదుగా ఆహారాన్ని తీసుకోవాలి. ఆ మంచి చేతులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మా చేతుల ద్వారా మేము పొందిన పుణ్య ఫలములో ఎంతో కొంత మీకు కూడా చేరి మా చేతుల ద్వారా ఇచ్చిన ఆ ప్రసాదం ద్వారా మీకు ఆ బిడ్డ పుడితే అది మాకు ప్రపంచంలో అతి గొప్ప అవార్డు అవుతుంది. మీ కళ్ళల్లో వెలుగు నిండుద్ది. మీ సంతోషమే మాకు మించిన అవార్డు మరొకటి లేదు. అందుకోసమే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా చక్కగా అర్థం చేసుకుని మరి ప్రతి మెతుకుని కూడా వృధా చేయకుండా భగవంతుడి ప్రసాదంగా స్వీకరించండి. ఒకవేళ తినలేకపోతే ఆయమ్మలకి ఇవ్వండి తప్ప డస్ట్బిన్లో పారేయొద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఏం లేదండి, ఈ రోజు నుంచి మీరు డాక్టర్ గారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు కదా, జస్ట్ చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్, పెద్ద చేంజెస్ ఏం కాదు. 3 పాయింట్స్ చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చి ఎనీ ఎక్సర్సైజ్, ఎరోబిక్స్ లేకపోతే యోగా, వాకింగ్, ఏదైనా పర్లా, ఎనీ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. అలవాటు ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి, అలవాటు లేకపోతే స్టార్ట్ చేయండి. ఎందుకు మనం బాగా తగ్గిపోయి 0 సైజ్కి వచ్చి ఏదైనా ఫ్యాషన్ షోకి వెళ్దామంటారా? కాదు, హెల్త్ గురించి, మీరు యాక్టివ్గా ఉండటానికి మీ గురించి చెప్తున్నాను. రేపు పిల్లలు పుట్టాక కూడా వాళ్ళ వెనకాల పరిగెత్తాలి, వాళ్ళకి తినిపించాలి, ఆడించాలి. ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉండటానికి స్టార్ట్ చేయండి. ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్, జెంట్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో, లేడీస్ అయితే మీ ఫ్రెండ్స్తో చేస్తారా? కాదు, మీ ఇద్దరు కలిసి చేయాలి. జనరల్గా ఎనీ ఎక్సర్సైజ్ అంటే జెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఏ షటిల్ కోర్ట్కి వెళ్తారు, లేడీస్ మన ఫ్లాట్స్లో ఉన్న ఫ్రెండ్స్తో కలిసి వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటారు. అలా కాదు, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చక్కగా కౌర్లు చెప్పుకుంటూ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. లేకపోతే ఈ మధ్య ఏ ఫంక్షన్ వచ్చినా డ్యాన్స్ చేయమంటున్నారు, కపుల్ డ్యాన్స్. సరదాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయండి టీవీ పెట్టుకుని. స్టార్ట్ చేస్తారా ఈ రోజు నుంచి ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్? సెకండ్ పాయింట్ వచ్చి ఫుడ్. చాలామంది పేషెంట్స్ అడిగే డౌట్ ఫుడ్ గురించి, సో మెనీ డౌట్స్ ఉన్నాయి. అందరికీ డౌటే, ఏం తినాలి ఏం తినకూడదు. మీకు ఎటువంటి జబ్బు లేదండి, పచ్చని చేయక్కర్లేదు, అన్నీ తినొచ్చు, డౌట్ ఏమి లేదు. చక్కగా మీకు నచ్చినవన్నీ తినండి, కాకపోతే మంచి ఆహారం తీసుకోండి అని చెప్తాం. మంచి ఆహారం అంటే మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేస్తారు, లేకపోతే యూట్యూబ్లో ఎతుకుతారు. మంచి ఆహారం అంటే ఏం తినాలి? చిన్న లాజిక్. మంచి ఆహారం అంటే మన పూర్వీకులు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఏం తిన్నారో అవి తింటమే. ఎందుకంటే వాళ్ళకి డజను, అరడజను పిల్లలు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు తిన్న ఆహారం మంచిదనేగా. జస్ట్ వాళ్ళని ఫాలో అవుదాం. పూర్వీకులు ఏం తిన్నారో అవి తింటమే. అంటే మినుములు, పెసలు, పప్పు దినుసులతో చేసినవి. బోర్ కొట్టిన ఇడ్లీ మంచిది, దోశ, గారెలు మినుములతో చేసినవి, పెసరట్లు, లేకపోతే సున్నుండలు, అరిసెలు, ఇలాంటివన్నీ మన పూర్వీకులు ఏం తిన్నారో ఆహారం ఫాలో అవుదాం. మన అమ్మమ్మలు, నాయనమ్మలు, బామ్మలు ఏం తిన్నారో ఆరోగ్యకరమైన ఆహారం మీరు తినండి. సింపుల్, కొత్త ట్రై చేయక్కర్లా, అయ్యే ఆరోగ్యకరమైన ఆహారం. మళ్ళీ ఇందులో కూడా ఏం తినాలి, చికెన్, నాన్ వెజ్ తినే వాళ్ళు అడుగుతారు, చికెన్ తినొచ్చా, మటన్ తినొచ్చా, చికెన్ తినకూడదు, చికెన్ తింటే వేడి చేస్తుంది అన్నారు, తినొచ్చా లేదా, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి అక్కడ చాలామందికి. మమ్మల్ని పేషెంట్స్ అడుగుతుంటారు, చికెన్ శుభ్రంగా తినొచ్చండి, మళ్ళీ చికెన్ తినకూడదేమో అని డిప్రెషన్తో కొత్త జబ్బులు తెచ్చుకోవద్దు, మీకు ఇష్టమైనవి అన్నీ తినండి. చికెన్, కోడి అంటారు కదా, కోడికి కోడి పిల్లలు ఉన్నాయిగా, అంటే కోళ్ళలో లోపం ఉందంటారా? కోళ్ళలో లోపం లేదు, మనలో ఉంది లోపం. కానీ చికెన్ తింటే వేడి చేస్తుంది అని తినకూడదు, ఇట్లాంటివన్నీ చెప్తారు. ఏం పర్లేదు, మీరు అన్నీ తీసుకోండి, అన్నీ తినొచ్చు, ఏం పర్లేదు, టెన్షన్ పెట్టుకోకండి. థర్డ్ పాయింట్ వచ్చి మెయిన్ ఇంపార్టెంట్, మన ట్రీట్మెంట్లో మెయిన్ భాగం భార్యాభర్తల రిలేషన్. మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రేమ ఆప్యాయత. ప్రేమ ఆప్యాయత, లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సగానికి సగం మంది పేషెంట్లు చెప్పేది వాళ్ళ మధ్యన రిలేషన్ సరిగ్గా లేకే మెయిన్ ఈ సమస్య. కానీ అలా అనకుండా బయట డాక్టర్స్ ఇది ఒక జబ్బు కింద క్రియేట్ చేస్తున్నారు, మీరు కూడా బ్రెయిన్లో అది ట్యూన్ చేసుకుంటున్నారు.
మెయిన్ ఏంటి, మీ రిలేషన్షిప్ బాగోక, అండర్స్టాండింగ్ లేకపోవడం. అండర్స్టాండింగ్ అంటే ఒకళ్ళు అండర్స్టాండింగ్ అంటే ఏంటి, అడ్జస్ట్ అవుతాయంటారా? అడ్జస్ట్ అవుతే గొడవలు రావంటారా? ఏముంటే బాగుంటుంది అంటారు చెప్పండి? అడ్జస్ట్ అవడమే అంటారా? ఇంకెవరైనా చెప్తారా? సరే, ఈ మేడం చెప్పినట్టు అడ్జస్ట్ అవుదాం. అన్నిట్లో ఒకళ్ళు, ఇద్దరిలో భార్యో భర్తో బాగా అడ్జస్ట్ అవుతారు. ఏదో రోజు బాగా అడ్జస్ట్ అయ్యి ఓపి పట్టి బ్రహ్మానందాన్ని కవైసర్లో చిత్తకూడదు చూసారా, ఆ టైప్లో బాంబ్ బ్లాస్ట్ అయిపోద్ది. అవును కదా? అది నేను అడ్జస్ట్ అవ్వడం కాదు, ఒకళ్ళు అండర్స్టాండింగ్. ఇద్దరు ఏదైనా గొడవ ఉంటే గొడవ పడిపోండి, మళ్ళీ నెక్స్ట్ మర్చిపోండి, అంతే తప్ప దాన్ని క్యారీ చేయొద్దు. ఆ బ్యాడ్ విషయం అక్కడికి వదిలేయండి. ఏదైనా ఉందనుకోండి, అప్పుడు గొడవ పడిపోండి, అదేంటో క్లియర్ చేసేసుకోండి, మాట్లాడేసుకోండి. అంతేగాని ఆ గొడవ అయినాక పగబట్టి నెక్స్ట్ రోజు మార్నింగ్ కాఫీలో కారం కలిపి, ఉప్మాలో ఉప్పు ఎక్కువ వేసి, పేస్ట్లో ఇంకేంటేంటో కలిపి రివెంజ్ తీర్చుకోవద్దు. మళ్ళీ అన్నీ మర్చిపోండి, మళ్ళీ నార్మల్ అయిపోండి. ఎవ్వరూ ఏమీ అడ్జస్ట్ అవ్వక్కర్లా. అడ్జస్ట్ అయ్యారు, మళ్ళీ అంతా అదిగో నేను అడ్జస్ట్ అయ్యాను, గొడవ వచ్చినప్పుడు ఇదే పాయింట్ లేపుతారు. దీని గురించి ఒక చిన్న విషయం చెప్పుకుందామా? ఒక కపుల్ ఉంటారు, ఆ భర్తకి వాళ్ళ ఫ్రెండ్ చిన్ననాటి స్నేహితుడు ఎప్పుడో ఫోన్ చేస్తాడు, నేను యూఎస్ నుంచి వస్తున్నాను రా అని. ఈయన ఇంకా రెచ్చిపోయి ఆనందంతో వచ్చే టిఫిన్ మా ఇంట్లో, లంచ్ మా ఇంట్లో, డిన్నర్ మా ఇంట్లో అని పిలుస్తాడు. మావిడి వంటలు బాగా చేస్తుంది, వచ్చేరా అన్నీ వండిస్తాను. అదే టైంలో వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్తో ఫోన్ మాట్లాడతారు. వాళ్ళ మదర్ ఫోన్ చేసి, ఫంక్షన్కి వెళ్ళాలమ్మా, మీ నాన్నగారు బిజీగా ఉన్నారు, మన ఇద్దరం వెళ్దాం అంటారు. ఈవిడ ఆనందంతో ఓకే అమ్మ నేను వస్తాను, ఏ చీర కట్టుకుందాం, ఏ నగలు పెట్టుకుందాం, ఇలా వెళ్దాం అలా వెళ్దాం అని ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్తారు వైఫ్కి, ఇలా మా ఫ్రెండ్ వస్తున్నాడు రేపు, ఆ వంటలుండి ఈ వంటలుండి అని. ఈవిడ చెప్తుంది, లేదు మా అమ్మతో నేను పెళ్ళికి వెళ్ళాలని. ఇద్దరు ఆయన కోపం వస్తుంది, అదిగో నా ఫ్రెండ్ వస్తున్నా అంటే నువ్వు వంట చేయకుండా మీ అమ్మతో తిరగడానికి వెళ్తున్నావు అని. ఈవిడికి కోపం వస్తుంది, నేను మా అమ్మతో బయటకు వెళ్తున్నాను, నీకు కుళ్ళు వచ్చింది అందుకు నీ ఫ్రెండ్స్ని పిలుస్తున్నావు అని. ఇద్దరు ఒకరినొకరు ఏమవుద్ది, పెద్ద యుద్ధం జరుగుద్ది, పెద్ద గొడవలు అవుతాయి. ఇదే సిచ్యువేషన్ మీకు వస్తే ఎలా డీల్ చేస్తారు మీరు చెప్పండి మేడం? నేనేం చేస్తానంటే వంట చేస్తాను సార్, మళ్ళీ అమ్మకి చెప్తాను, సాయంత్రం ఒక ప్రోగ్రామ్ ఈ వంట అయ్యాక ఫ్రెండ్స్ వచ్చాక తినిపించేసి నేను సాయంత్రం రెడీ అయ్యి అక్కడ వస్తాను. ఒకవేళ సేమ్ టైం అయితే కొంచెం నేను రిక్వెస్ట్ చేస్తాను, ఎలా అయినా కొంచెం అడ్జస్ట్ చేయమని అడుగుతాను. మీరు అడ్జస్ట్ అవ్వట్లేదు, ఇక్కడ మీ పని అవుతుంది, సార్ పని అవుతుంది, ఇదే నేను చెప్పింది. అలా కాకుండా మీరు మీ అమ్మతో వెళ్ళకుండా త్యాగం చేసేసి వాళ్ళ ఫ్రెండ్ కోసం ఉన్నారంటే నెక్స్ట్ రోజు మీ ఇద్దరికి ఏదో భార్యాభర్తలన్నా గొడవ రావాల్సిందే, రాకపోతే అనుమానించాలి వీళ్ళు ఒరిజినల్ భార్యాభర్త కాదా అని. అప్పుడు మళ్ళీ అదిగో నేను మా అమ్మకి దగ్గర వెళ్ళకుండా నీ ఫ్రెండ్స్కి వండి పెట్టాను, నేను త్యాగం చేశాను, మీ బ్రెయిన్ అదే రన్ అవుతుంటుంది. అదన్నీ త్యాగం చేయక్కర్లా, చక్కగా ఇదే సిచ్యువేషన్ గొడవ పడకుండా చూసుకోవచ్చు. అయితే నువ్వు మీ అమ్మతోటి ఏదో ఫంక్షన్కి నేను మా ఫ్రెండ్ హోటల్కి తీసుకెళ్ళి వాళ్ళని అంటే వచ్చిన ఫ్రెండ్ మామూలుగా ఉంటాడంటారా? మీ ఆవిడ నేను వస్తున్న గెస్ట్కి కనీసం అని ఏదో ఒకటి 4 పుల్లలు వేసి వెళ్తాడు. నాకు తెలియకుండా నీకు చెప్పాను ఆల్రెడీ వాళ్ళ ఫంక్షన్. అవును, అంటే పర్లేదు, కానీ థర్డ్ పర్సన్స్ ఏం చేస్తారంటే 4 పుల్లలు ఎగస్ట్రా ఏదో ఒకటి అంటారు ఇండైరెక్ట్గా. అది మళ్ళీ మీకు బ్రెయిన్లో చూడు ఇలా అన్నాడు, మీ వైఫ్ మీద కోపం రాకపోయినా ఆటోమేటిక్గా ఏదో టైంలో వస్తుంది. ఇలా కాకుండా ఇద్దరు అడ్జస్ట్ అవ్వక్కర్లా, ఇద్దరు ఆర్గ్యూ చేసుకోకుండా వెంటనే అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే వాళ్ళ హస్బెండ్ చెప్తాడు, ఓకే నా ఫ్రెండ్ని టైమింగ్స్ మారుస్తామో ఏదో ఒకటి చెప్తాడు. ఈవిడి అంటది, లేదండి నేను అన్ని వంటలు చేస్తాను, అన్నీ చేసినాక వెళ్తాను అని ఈవిడి చెప్తారు. ఆ టైంని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్ని ఈవినింగ్ పిలుస్తాను, ఆయన మార్నింగ్ పిలవచ్చు, ఎలా అయినా పిలవచ్చు. ఈవిడ అన్ని వంటలు చేశాక వచ్చిన ఫ్రెండ్స్ అన్నీ తిని నువ్వు చాలా అదృష్టవంతురా, అసలు చాలా అదృష్టం, లక్కీ పర్సన్, మీ ఆవిడ ఇంత బాగా వంట చేసింది, ఇంత బాగా చూసుకుంటుంది అని చెప్పి వెళ్తే ఈయన ఆనందంతో పొంగిపోయి నేను వస్తా పెళ్ళికని వాళ్ళ వైఫ్ని తీసుకుని వెళ్తే ఆడ అత్తగారు కూడా హ్యాపీ, మా అల్లుడు కూడా వచ్చారని చెప్పి ఆవిడ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇందాక గొడవ అయినట్టు అయిందనుకోండి, అలా వైఫ్ వెళ్ళి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఈ దరిద్రుడికి ఇచ్చి పెళ్లి చేసావు, నా బతికింతే నేను అక్కడికి రానని వాళ్ళ అమ్మని తిట్టిద్ది. ఆవిడ ఏడుస్తూ కూర్చుంటుంది, అయ్యో నా కూతురు జీవితం ఇట్లా అయిపోయిందని. ఇంతమంది డిస్టర్బెన్స్ అయ్యారు.
చిన్న అండర్స్టాండింగ్ లోపం. ఇదే ఎక్కువ అవుతుంది ఈ మధ్య పేషెంట్లో. నేను చాలా మంది దగ్గర వింటున్నా, ఇద్దరి మధ్యన ఈ అండర్స్టాండింగ్ లేకపోవడం మూలంగా ఈ డేట్ వచ్చినాక 4 days ఉంటాయంట మేడం, అవి చెప్పండి ఆ డేట్లోనే కలుస్తాము ప్రెగ్నెన్సీకి అని చెప్తున్నారు. అది కరెక్ట్ అంటారా? అది న్యాచురల్ అంటారా? చాలా అబ్నార్మల్ అది. ఆ టైంలోనే చెప్తే కలుస్తాం అంటారు. ఆ టైంలోనే వీళ్ళకి ఆ 4 రోజులు గొడవ రావచ్చు, బయట ఇంకో సమస్య రావచ్చు. ఆ ఎగ్ ఏదో గుడ్డు వస్తుందని చెప్తారు డాక్టర్, ఆ గుడ్డు వస్తుంది పగిలిపోద్ది వెళ్ళిపోద్ది కూడా ఈ టెన్షన్స్లో. అయిపోయింది డాక్టర్ అంటారు, లేదమ్మా 4 daysలో ఎగ్ వచ్చింది పగిలిపోయింది అంటారు, మళ్ళీ స్టార్ట్. అందుకని అది కరెక్ట్ పద్ధతి కాదు. మీ మధ్యన రిలేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మా దగ్గరికి వచ్చారు, ట్రీట్మెంట్కి మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ తీసుకెళ్ళారు, ఈవినింగ్ అయ్యేసరికి టైం ప్రకారం రాస్తారు, పొద్దున్న సాయంత్రం ఏదో ఒకటి రాస్తారుగా, ఈ టైంకి వేసుకోండి అని. టాబ్లెట్స్ వేసేసుకుంటారు, శుభ్రంగా తినేస్తారు, హెల్తీ ఫుడ్. తర్వాత 7 అయింది, డాక్టర్ గారు చెప్పినట్టు మెడిసిన్ వేసుకున్నాం. అటొక్కళ్ళు తిరిగి ఇటొక్కళ్ళు తిరిగి ఎవరి ఫోన్ వాళ్ళు నొక్కుండా ఉంటారు. తర్వాత నెలకు వచ్చి సార్ మాకు ప్రెగ్నెన్సీ రాలేదు అని చెప్తారు. ఎలా వస్తుంది? సార్ మెడిసిన్ మీరు ఇచ్చినట్టు పర్ఫెక్ట్గా వేసుకున్నాం సార్, టైంకి వేసుకున్నాం, టైంకి తిన్నాం, టైంకి పడుకున్నాం, వస్తుంది అంటారా ప్రెగ్నెన్సీ? మీరు కలవాలిగా. ఈ మధ్య అందరికీ ఫోన్ నొక్కడం అలవాటు అయిపోయింది. ఇది ఒక వైరస్లా తయారైంది. అటు తిరిగి భార్య నొక్కుతుంటుంది, ఇటు తిరిగి భర్త. రీల్స్ అనేవి మన నరాల వీక్నెస్ లాగా వెళ్తూనే ఉంటుంది. అది తిప్పుతూనే ఉంటాం, ఎందుకు తిప్పుతాం మనకే తెలీదు, చూస్తూనే ఉంటాం. మీరు ఇంక నెల అయిపోయింది, మెడిసిన్ కరెక్ట్గా వేసుకున్నాం సార్ కానీ ప్రెగ్నెన్సీ రాలా అంటారు. లాజిక్ కరెక్ట్ అంటారా? మీరు కలవలేదుగా. అందుకని ఈ రోజు నుంచి ఎర్లీగా తినేసి, వర్క్లో లేనోళ్ళు ఎర్లీగా తినేసి, లేకపోతే వర్క్ అయిపోయినాక చక్కగా కూర్చుని కౌరులు చెప్పుకోండి. మీరు ఎవ్రీడే ఎలా ఉండాలి, పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో, మీ ఫస్ట్ నైట్కి ఎంత సరదాగా ఉన్నారో అట్లా ఉండాలి. ఉంటారా? కొంచెం కష్టం అనుకుంటా, అందరు చాలా కష్టంగా తలుపుతున్నారు. డైలీ చక్కగా మీ పార్ట్నర్స్కి ఐ లవ్ యూ చెప్పండి, ప్రేమగా మాట్లాడండి. మీ పార్ట్నర్స్కే, మీ వైఫ్కే, మీ భర్తకే. అందుకని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారా? మళ్ళీ పెళ్ళైన కొత్తలో లాగా చక్కగా హ్యాపీగా మీరు 60 years వచ్చినా సరే అదే రిలేషన్ మెయింటైన్ చేయండి. చాలా హెల్తీగా ఉంటుంది. మీకు పుట్టే పిల్లలు కూడా హెల్తీగా పెరుగుతారు. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తారుగా అందరూ. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ప్రేమ చూపించండి. ఒకేసారి చూపించిన భయం వేస్తుంది, ఏంటి సడన్గా ఐ లవ్ యూ చెప్తున్నాడని. సడన్గా షాక్ ఇవ్వకండి. చక్కగా ప్రేమగా ఫ్రీ టైంలో కిచెన్లోకి వెళ్ళండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. ఉల్లిపాయలు కోయడమో ఇలాంటి చిన్న చిన్ని. మళ్ళీ మీరే వంట అంతా చేశారంటే లేడీస్తో రిస్క్ ఉంది. బాగా వండుతున్నారండి మీరే వండండి అంటారు. చక్కగా హెల్ప్ చేయండి. వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి మ్యాక్సిమం వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒకరి పట్ల ఒకరి గౌరవం, ప్రేమ స్టార్ట్ అవుద్ది. కలవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ డేట్లను డాక్టర్స్ని అడగరు. చాలా తొందరగా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. మీకు వచ్చింది పెద్ద సమస్య కాదు, చిన్న ప్రాబ్లం. ఆ చిన్న ప్రాబ్లంని ఎట్లాగో మన డాక్టర్ గారికి వదిలేస్తారో ఆయన చూసుకుంటారు. ఆ మెడిసిన్ ద్వారా మీకు ఏ మెడిసిన్ ఇస్తే మీరు క్లియర్ అవుద్ది అన్నీ మన సార్ చూసుకుంటారు. ఆయన నమ్మి వచ్చినందుకు ఆయన మీద భారం వదిలేయండి. మీరు ఫుల్ ఎంజాయ్ చేయండి, చక్కగా హ్యాపీగా ఉండండి. ఈ రోజు నుంచి పాజిటివ్గా థింక్ చేయండి. అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంటే మీరు అందరికీ అనిపిస్తుంది, ఏంటి మిగతా హాస్పిటల్లో ఎందుకు రావు ప్రెగ్నెన్సీలు, డాక్టర్ విఎస్ బాబు దగ్గర ఎందుకు వస్తున్నాయి అనేది డాక్టర్లకి సందేహమే, పేషెంట్కి సందేహం. ఎందుకు వస్తున్నాయి అంటే ఇందాక నేను చెప్పాను, సంతానం అనేది ఒక సమస్య. అది మెడికల్ ప్రాబ్లం కాదు, ఎమోషనల్ ప్రాబ్లం, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇక్కడ మేము ఈ భోజనానికి పెద్ద ఖర్చు అవుతుంది, మీకు 100-200 అవుతుంది. కానీ మేము ఇది ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎస్ వీళ్ళు మా వెనకాల ఒక సపోర్ట్ ఉన్నారు, మా బాధను అర్థం చేసుకున్నారు అనే ఒక మోరల్ సపోర్ట్ రావడం వల్ల మీ మనసు కొంచెం స్వాంతన పడుతుంది. అలాగే ఎమోషనల్ సపోర్ట్, మేడం చెప్పారు, భార్యాభర్తల మధ్య ఎమోషనల్ ఫీలింగ్స్ వల్ల ఎలా జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి, ప్రెగ్నెన్సీ ఎలా దూరం అవుతుంది, ఇలాంటి విషయాల్ని మేము డీల్ చేస్తాం. మీ ఇద్దరు దంపతులం కలిసి డీల్ చేస్తాం. నేను గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అయితే ఆవిడ కూడా ఆల్మోస్ట్ డాక్టర్ లాంటిదే అని చెప్పి తమిళనాడు యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది మేడం. ఎందుకంటే ఆవిడ ఫుడ్ 500 వీడియోలు వండి పెట్టడమే కాకుండా అందులో వీడియోలు చూడండి ఎన్ని విషయాలు ఉంటాయో, ప్రేమ గురించి, ఇలా భార్యాభర్తల అనుబంధం గురించి చాలా వీడియోలు తను చెప్పారు.
కథలు కూడా మీకు కొద్దిగా ఫుడ్ డిలే అవ్వడంలో మళ్ళీ 2 మాటలు తను చూస్తే మామూలుగా ఎలా ఉంది, సైలెంట్గా ఉంది. పాపం డాక్టర్ గారి భార్య నోటితో మాటలు లేవేమో అని అనుకుంటారు. డాక్టర్ గారి కన్నా మించిన క్యాండిడేట్ అవి. అలాగే మీ భార్యలు కూడా అంతేనండి, వాళ్ళకి శక్తులు ఉంటాయి. మరి మగవాడి శక్తి, స్త్రీ శక్తి, ఈ 2 శక్తులు కలిస్తేనే ఆ లోకరక్షకులు లాంటి బిడ్డ. కాబట్టి భార్యను భర్తను భార్య గౌరవించండి, ప్రేమించుకోండి. ఆ ప్రేమ బలమైన బిడ్డ మీ చేతుల్లోకి తొందరలోనే వస్తుంది. ఈ విషయాన్ని మేము చక్కగా మీకు అర్థమయ్యేది చెప్తున్నాం. మీ బిడ్డను పొందడం మీ చేతుల్లోనే ఉంది అని మేము చెప్పడం వల్ల మీరు పొందగలుగుతున్నారు, ఆటంకాన్ని తొలగించుకోగలుగుతున్నారు మా గైడెన్స్తో. అట్లా మీకు ఎమోషనల్గా కూడా మేము సపోర్ట్గా ఉంటున్నాం. అందువల్లే మీకు ఇక్కడ ప్రెగ్నెన్సీలు వస్తాయి చాలా ఈజీగా. ఇవన్నింటికి మించి మన వెనకాల దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన ఉండబట్టే కదా మీరు ఇక్కడ వరకు రాగలిగారు, ఇన్ని విషయాలు వినగలిగారు, ఇలాంటి ప్రసాదం స్వీకరించగలుగుతున్నారు. కాబట్టి భగవంతుడు మీ వెనకాల ఉన్నాడు కాబట్టి ఇక భయపడాల్సిన అవసరం లేదు. అతి తొందరలోనే ఆ రాబోయే బిడ్డని చూసుకుని మీరు కూడా చక్కగా సంతోషంగా హాయిగా జీవితాన్ని గడపచ్చు. గాడ్ బ్లెస్.